Daily. Taste the Daily. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూసీ నదికి వరద పోటెత్తింది. హైదరాబాద్ జంట జలాశయాల నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. చాలా చోట్ల లో లెవెల్ బ్రిడ్జీల పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో బ్యారికేడ్ల నుంచి రాకపోకల్ని నిలిపివేశారు పోలీసులు. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 9 గేట్లను పైకెత్తి 23,378 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూసీ వరదలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విశాఖ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఉన్న రెండు జంట జలాశయాలు పూర్తి స్థాయిలో నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూసీకి భారీగా వరద ప్రవాహం పోటెత్తింది. దాదాపుగా 23,000 క్యూసెక్ల నీరు మూసీ నుండి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ సీజన్లో అత్యధికంగా ఇన్ఫ్లో ఇదే అని మనం చెప్పుకోవచ్చు. మూసీకి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయిన తర్వాత మూసీ ప్రాజెక్టుకు సంబంధించి 9 గేట్ల ద్వారా 17,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. రాత్రి నుంచి మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా మూసీ ప్రవహించే మార్గంలో రాకపోకలకు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది, ఆటంకం ఏర్పడింది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ ఏరియాలో వాహనాల రాకపోకలను స్థానికంగా ఉన్న పోలీసులు పూర్తిగా నిలిపివేశారు, బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇటు పోచంపల్లి జూలూరు వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు ఆ రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు పోచంపల్లి భువనగిరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సంగం వద్ద కూడా మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇటు చౌటుపల్లి నుండి భువనగిరి వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరొక వైపు ప్రస్తుతం మనం నార్కట్పల్లి మండలం అమ్మనబోలు వద్ద ఉన్న మూసీ ప్రవాహం ఉధృతిని మనం ఒకసారి చూడొచ్చు. ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపుగా 23,000 క్యూసెక్ల నీరు ఎగువ నుండి వస్తుంది. ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ సీజన్లో గరిష్టంగా 23,000 క్యూసెక్ రావడం ఇదే మొదటిసారి. గతంలో 2009లో ఇంతకంటే ఎక్కువ దాదాపుగా 30,000 క్యూసెక్ల వరద వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 23,000 క్యూసెక్ల నీరు వస్తున్న పరిస్థితి ఉంది. అంతా కూడా మూసీ ప్రాజెక్టులోకి చేరుతుంది. వరద అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు గేట్లను కూడా తెరిచారు. 9 గేట్లను తెరవడం ద్వారా 17,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. మరికొంత ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టుల గేట్ల సంఖ్య పెంచడంతో పాటు దిగువకు మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల వద్ద ఇటు రాకపోకలకు పూర్తిగా నిలిచిపోయాయి. అటువైపుగా మూసీ ప్రవాహంలోకి ఎవరు వెళ్లకుండా హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. మరొక వైపు జంట జలాశయాల్లో పూర్తిగా నిండుకుండలా మారడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదల కూడా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఈ సీజన్లో 3,000 నుంచి ఇన్ఫ్లో మొదలైంది. దాదాపుగా 11,000 వరకు ఇన్ఫ్లో వచ్చింది. కానీ ఎగువన కురుస్తున్న వర్షాలు కావచ్చు, హైదరాబాద్ జంట జలాశయాల నుండి నీటిని విడుదల చేయడంతో దాదాపుగా ఇప్పుడు 23,000 క్యూసెక్ల పైచిలకు నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.